ఇది వచ్చేసి స్లావియా టాప్ ఎండ్ సార్. ఇది ప్రెస్టేజ్ వేరియంట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి 1 లీటర్ టర్బో ఇంజన్ ఇది. ఓకే సార్. ఓకే, ఇది చూడండి సార్. ఇది ఇండియా సేఫెస్ట్ ఫ్యామిలీ కార్ సార్. ఇది 5 స్టార్ రేటింగ్, అడల్ట్లో కూడా చైల్డ్లో కూడా. ఓకే సార్, కూర్చోండి సార్. ఓకే సార్. సార్ దీంట్లో వచ్చేసి ఎలక్ట్రిక్ సీట్స్ ఇస్తున్నాడు సార్ ఇప్పుడు. ఓకే సార్. ఓకే, ప్లస్ సన్ రూఫ్కి వస్తుంది సార్. ఓకే సార్. ఓకే, వెంటిలేటెడ్ సీట్స్ కూడా వచ్చేసాయి సార్ ఇప్పుడు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నాడు, క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తున్నాడు. LED ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయి, ఆటో రేంజ్ సెన్సింగ్ వైపర్స్ వచ్చేస్తాయి, ఆటో హెడ్ ల్యాంప్స్ ఉంటాయి సార్. అంటే మనం చీకట్లో పోతే ఆటోమేటిక్ లైట్స్ అవి. ప్రెస్టేజ్ వేరియంట్ ఇది వచ్చేసి. దీనికి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి LED ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయి సార్. ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చేస్తాయి. ఇది కూడా క్రిస్టల్ లైటింగ్ ఉంటుంది. ఇది కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే సార్. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఆటో రేంజ్ సెన్సింగ్ వైపర్స్ ఉంటాయి. మనకి వర్షం పడినప్పుడు ఆటోమేటిక్ సెన్సింగ్ చేసుకొని ఆటోమేటిక్ ఆన్ అయిపోతాయి అవి. వర్షం పడితే, వర్షం నీళ్ళు పడతాయి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి సార్. అంటే మనం చీకట్లో పోతేనే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అయిపోతాయి సార్. మనం చీకటి నుంచి బయటకు వస్తేనే ఆఫ్ అయిపోతాయి ఇన్ డే లైట్స్ కూడా. LED ఇది వచ్చేసి DRL ఉంటుంది సార్. ఇది డే టైమ్ రన్నింగ్ లైట్, ఎప్పుడు ఆన్లో ఉంటుంది ఇది. ఓకే ఓకే సార్. ఇక్కడ ముందర చూస్తాం, ఇంటీరియర్ చూస్తాం. ఓకే సార్. కూర్చోండి సార్. బాగా చాలా అప్డేట్ అయింది సార్ అసలు. అవును సార్, పాత దానికి దీనికి చాలా అప్డేట్ అయింది అసలు. అవును సార్, చాలా గ్రాండ్ ఉంది సార్. అవును సార్. దీంట్లో వచ్చేసి ఫీచర్స్ కూడా ఎక్కువ ఇచ్చినాడు సార్ ఇప్పుడు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నాడు సార్ వెహికల్కి. ఓకే సార్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం కూర్చొని వెంటిలేటెడ్ సీట్స్ సార్ ఇవి. అవునా? అవును సార్. మనకి కూల్ ఎయిర్ కూడా వస్తుంది సార్ సీట్స్లో నుంచి. ఇంకోటి వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చినాడు సార్. ఓకే, ఇద్దరు వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం ఫోన్ సపోర్ట్ చేసుకుంటే. ఇది వచ్చేసి ఆటో క్లైమేట్రోనిక్ ఏసీ సార్ ఇది. ఓకే సార్. మన టెంపరేచర్ బట్టి సెట్ అయిపోతారు సార్ ఏసీ. ఓకే. ఇంకోటి వచ్చేసి మన దాంట్లో వచ్చేసి కూలింగ్ గ్లో బాక్స్ కూడా ఇస్తారు సార్. వాటర్ బాటిల్స్ ఏమైనా మనకి జర్నీ చేసేటప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకుంటే కూల్ అయిపోతుంది సార్. ఓకే ఓకే, ఒక మినీ ఫ్రిడ్జ్ ఉన్నట్టే. అవును సార్, చిన్నగా. అంటే కూలింగ్ అంత నార్మల్గానే ఉంటుంది, బట్ కూల్ ఉంటుంది. ఓకే ఓకే. ఇది వచ్చేసి 12 volts చార్జర్ కూడా ఇస్తాడు సార్. ఓకే. ఇక్కడ ఇద్దరు ఒక చార్జర్ పెట్టుకోవచ్చు, వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎంకిల్ కూడా ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చాడు. C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ సార్. అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి స్టీరింగ్ వచ్చేసి టిల్ట్ టెలిస్కోపిక్ ఉంటుంది. ఓకే 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 ఓకే. మన కంఫర్టబుల్ పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్. మనం మనకి ముందు ఏంటంటే జస్ట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది సార్. ఇప్పుడు టెలిస్కోపిక్ స్టీరింగ్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఇది వచ్చేసి ఆటో డిమ్మింగ్ ARVM సార్ ఇది. ఎంకిల్ నుంచి మనకి కార్స్ వస్తుంటే కూడా దాని లైటింగ్ పడేసి ఎంకిలో ఉన్న కార్ ఆబ్జెక్ట్ కనిపించదు మనకి, అది లారీనా కార్ 2 వీలర్ అనేది. దీంట్లో ఏం చేస్తా అంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది, రిఫ్లెక్ట్ చేయదు కళ్ళకి. కరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది, కారా 2 వీలరా లారీ అన్నట్లు. దీనికి వచ్చేసి ఇప్పుడు ఎలక్ట్రిక్ సీట్స్ కూడా ఇస్తున్నాడు సార్. టాప్ ఎండ్ లో వచ్చేసి మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేస్తుంది. ఓకే సార్. దీంట్లో వచ్చేసి మనకి స్టీరింగ్ ఆప్షన్స్ లో సార్, స్టీరింగ్ కంట్రోల్ మౌంటెడ్స్ లో డ్రైవింగ్ డేటా, ఎకనామీ, మైలేజ్ ఎంత వస్తుంది అవన్నీ చెక్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. డేట్ టైం ఏమైనా ఉంటే కూడా మనం స్పీడ్ ఎంత పోతున్నాం, యావరేజ్ స్పీడ్ ఎంత ఉంది, మైలేజ్ ఎంత వస్తుంది అన్ని దీంట్లో వచ్చేస్తాయి. దీంట్లో వచ్చేసి కిలోమీటర్స్ కూడా చూపిస్తాయి, ఎంత కిలోమీటర్ డ్రైవ్ అయింది, రేంజ్ కూడా చూపిస్తుంది, ఎంత పెట్రోల్ ఉంది, ఎంత పోవచ్చు అన్నట్లు. ఓకే సార్. ఓకే. ఇంకోటి వచ్చేసి దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇస్తారు సార్. మనం ఒక 40 నుంచి 100, 120 స్పీడ్ సెట్ చేసుకుంటే అదే స్పీడ్ లో మనం సెట్ చేసేస్తే అదే స్పీడ్ లో వెహికల్ పోతుంటది. ఎక్సలేటర్ ఇచ్చే అవసరం ఉండదు, జస్ట్ మనం హైవేలో యూజ్ చేసుకోవచ్చు సార్. అది ఆప్షన్ సూపర్ సార్. ఇది వచ్చేసి 10 inches స్క్రీన్ సార్. ఇది 10 inches సార్. ఓకే సార్. ఫస్ట్ పాత దాంట్లో 8 inches ఇచ్చేవాడు, ఇప్పుడు వచ్చేసి 10 inches ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ వచ్చేస్తుంది సార్. మ్యాప్స్ ఉండని అవన్నీ వచ్చేస్తాయి దీంట్లో. వాట్సాప్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. ఇంకోటి వచ్చేసి కాల్ చేయొచ్చు దీంట్లోనే. వాయిస్ కమాండ్ కూడా ఉంటుంది, మనకి ఎవరికైనా కాల్ చేయాలంటే కూడా వాయిస్ కమాండ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ ఉంటుంది. ప్లస్ ఇది వచ్చేసి మీకు వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి సార్. ఈ ట్రాక్ చేంజ్ చేసుకోవచ్చు దీనివల్ల. ఓకే సార్. ఓకే. ఇంకోటి వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ సీట్స్ ఇస్తాడు. ఓకే సార్. లో సన్ రూఫ్ వస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే వస్తుంది సార్. ఇది ప్రెస్టేజ్ వేరియంట్ అంటారు టాప్ ఎండ్. ఓకే సార్. రియర్ లెగ్ రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్ ఉంటుంది. అసలు కూర్చుంటే కూడా 3 members కంఫర్టబుల్ కూర్చోవచ్చు. లాంగ్ జర్నీ చేసినా కూడా మనం అలసిపోము సార్. అసలు ఎలా ఉందంటే సార్, అసలు కంఫర్ట్ ఎలా ఉందంటే నిజంగా, టు బీ ఫ్రాంక్గా నిజంగా అసలు ఎంత అసలు అంటే ఇంక ఇంట్లో ఏదో హ్యాపీగా మనం కూర్చున్నట్టుగా ఒక సోఫాలో కూర్చున్నట్టుగానే ఉంది సార్. నిజంగా చాలా కంఫర్టబుల్. రియర్ ఏసీ కూడా ఉంటుంది. ఓకే సార్. ఇది వచ్చేసి ప్లస్ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉంటాయి సార్. 2 ఛార్జింగ్ పోర్ట్స్ పెట్టుకోవచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది ఇది. ఓకే. దీంట్లో వచ్చేసి మనకి 6 స్పీకర్స్ ఇస్తున్నారు సార్. 4 డోర్ స్పీకర్స్, 2 ట్వీటర్స్, ప్లస్ ఒక సబ్ ఊఫర్ కూడా ఇస్తున్నారు సార్ ఇప్పుడు. సార్ ఇది బూట్ స్పేస్ సార్. మనకి బూట్ స్పేస్ వచ్చేసి 521 లీటర్స్ ఉంటుంది సార్. ఓకే సార్. దీంట్లో వచ్చేసి ఇంకోటి ఆప్షన్ ఏమంటే మనకి లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు సీట్స్ కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు సార్. 60-40 స్ప్లిటింగ్ సీట్ ఉంటుంది. 60-40 స్ప్లిటింగ్ సీట్. ఇది మనకి క్లోజ్ చేసుకోవచ్చు రెండు, లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు.
లాక్ ఆప్షన్ కూడా ఇస్తారు సార్. ఓకే సార్. మనం ఎప్పుడైనా మనం కీస్ జోబ్లో పెట్టుకుని జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది, అన్లాక్ అయిపోతుంది. ఈ ఆప్షన్ కూడా మనకి ఇస్తాడు. ఆటోమేటిక్ ఫోల్డింగ్ ఓవర్ వీమ్స్ కూడా ఆప్షన్ ఉంటుంది సార్ దీంట్లో. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ సార్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్ ఉంటుంది సార్. 50 లీటర్స్. ఎస్ సార్. హైవే మైలేజ్ వచ్చేసి మీకు 1 లీటర్ టర్బో ఇంజన్, మీరు క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని పోయినారంటే 19 వరకు వస్తుంది సార్ మైలేజ్. ఓకే సార్. హైవే మైలేజ్. ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి సార్? దీంట్లో మాన్యువల్ తీసుకుంటే, బేసిక్ ప్రైస్ తీసుకుంటే ఓకే సార్ 13,20,000 వస్తుంది సార్. ఆన్ రోడ్ ప్రైస్ సార్ ఇది. ఓకే. దీంట్లో వచ్చేసి మళ్ళీ మీకు మిడ్ వేరియంట్ వస్తుంది. మిడ్ వేరియంట్లో కూడా 6 ఇయర్ బ్యాగ్స్ ఇస్తున్నాము, బేసిక్లో కూడా 6 ఇయర్ బ్యాగ్స్ ఇస్తున్నాం సార్. ఓకే సార్. అదే మిడ్ వేరియంట్ మాన్యువల్ తీసుకుంటే మీరు 17,15,000 ఉంది సార్. ఓకే సార్. ఇంకోటి దీంట్లో వచ్చేసి టాప్ ఎండ్ వస్తుంది సార్, ప్రెస్టైజ్ వేరియంట్. అది మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 19,60,000 పడుతుంది సార్. ఓకే. దీంట్లో వచ్చేసి ఆటోమేటిక్ కూడా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మీరు ఆటోమేటిక్ తీసుకుంటే మిడ్ వేరియంట్ 18,50,000 వస్తుంది సార్. ఓకే సార్. అదే మీరు టాప్ ఎండ్ వేరియంట్ తీసుకుంటే దీంట్లో 20,90,000 వస్తుంది. ఓకే సార్. ఓకే. దీంట్లో 1 లీటర్ టర్బో ఇంజన్ ఉంది, 1.5 టర్బో ఇంజన్ ఉంది. ఓకే. దాని పరంగా ప్రైజెస్ ఉంటాయి సార్. ఓకే సార్. వేరియేషన్ బట్టి మనకు రేట్ అనేది, ప్రైస్ అనేది మారుతూ. అవును సార్. ఓకే సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు పీపీఎస్ స్కోడా షోరూమ్ కర్నూలు నందు మనకు సాబీర్ సార్ మనకు ఎంతో క్లియర్గా మనకు స్కోడా స్లావియాకి సంబంధించినటువంటి రివ్యూని ఎంతో చక్కగా చెప్పారు. మీకు ఇంకా ఈ స్కోడా స్లావియాకి సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ, క్లారిఫికేషన్స్ కానీ, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా సరే నేను డిస్క్రిప్షన్లో మన సార్ వాళ్ళది నెంబర్ ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన కర్నూలు స్కోడా షోరూమ్కి కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.